నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. సెకండ్ ప్లేస్ స్టేజ్ మీదకి రావాలమ్మా. సెకండ్ ప్లేస్ స్నేహారెడ్డి స్టేజ్ మీదకి రావాలి. ఈ యొక్క మెడల్ని మా యొక్క రామకృష్ణ గారి చేతి మీద, సాంబశివరావు గారి చేతి మీద అందజేయాల్సిందిగా కోరుతున్నాము. వీరికి మెరిట్ సర్టిఫికెట్ కూడా అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్ బేబీ. గోల్డ్ మెడల్ సాధించినటువంటి విద్యార్థి గారికి మన యొక్క డిఐఓ గారు అందజేయాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. రవిరావు సార్ గారికి కోచ్ కాసిం గారు ఎక్కడ ఉన్నా స్టేజ్ ముందుకు రాలే. కోచ్ రావాలనుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్. ఈ విహార్ మధ్యప్రదేశ్లో జరగబోయే నేషనల్ పోటీలకి సెలెక్ట్ అయినట్టు. దీనికి 25వ తారీఖు డిసెంబర్ నేషనల్ మధ్యప్రదేశ్. కంగ్రాచులేషన్ విహార్. -45 అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీద్దాం. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ స్టేజ్ మీదకి రావాలి. సార్ సార్ ఉంటాడు శ్రీనివాస్ సార్, రాము సార్. ఓకే, మెడల్ కనబడినట్టు ఒక అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాయ్స్ అండ్ గర్ల్స్ 3 రోజులుగా ఈ యొక్క ఈవెంట్ ఉంటుంది. 15వ తారీఖు అందరి ఎంట్రీ ఫామ్స్ తీసుకున్న ఎలిజిబుల్ ఫామ్స్. ఇవాళ టోర్నమెంట్ జరుగుతుంది. ఇందులో గెలుపొందిన విజేతలను త్వరలో జరగబోయే డిసెంబర్ 27, 28, 29, 30, 31 రోజున మధ్యప్రదేశ్ ఇండోర్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకి ఈరోజు ఇక్కడ మన తెలంగాణ నుంచి ఎవరు వెళ్ళాలి అనేది సెలక్షన్ జరుగుతుంది. ఈ యొక్క సెలక్షన్స్ మొత్తం కూడా హెచ్జిఎఫ్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రూల్స్. దీంట్లో గెలుపొందిన వారికి వచ్చే మెరిట్ సర్టిఫికెట్స్ చాలా వాల్యుబుల్. అందుకే ఎంత రిస్క్ అయినా ఎంత కష్టమైనా బరాయిస్తూ ఖమ్మం డిస్ట్రిక్ట్ కరాటే మాస్టర్స్ అందరం కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మనం చేయాలి. ఈ 19 వాళ్ళే కాదు, మనం కూడా చేయగలుగుతామని మా రాము సార్, గప్పు సార్, మహబూబ్ వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి నా వెన్నంటూ ఉండి నాకు సలహాలు, సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు మీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం చేయడానికి మేము ఖమ్మం డిస్ట్రిక్ట్ మాస్టర్స్ అందరం కూడా రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. కరాటే ఈవెంట్లో స్కూల్ గేమ్స్ అనేది ఒక చాలా ప్రత్యేకత ఉంది. అండర్ 14 ఇయర్స్ బాయ్స్ గర్ల్స్, అండర్ 17 ఇయర్స్ బాయ్స్ గర్ల్స్, అండర్ 19 ఇయర్స్ బాయ్స్ గర్ల్స్. దీనికి స్పోర్ట్స్ కోటాలో కూడా మన జాబ్స్లో ఉపయోగం ఉంది. ఇది చాలా ప్రయారిటీ కలిగినటువంటి ఈ స్కూల్ గేమ్స్ సెలక్షన్స్ ఉంటాయి. సెలక్షన్స్ ఇవి ఇప్పుడు ఇది అండర్ 19 బాయ్స్ గర్ల్స్ ఉంది. ఇది వచ్చేసి స్టేట్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ సెలక్షన్ అయినటువంటి వాళ్ళని నేషనల్స్కు పంపడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఉమ్మడి 10 జిల్లాల నుండి అండర్ 19 బాయ్స్ గర్ల్స్ రావడం జరిగింది ఇక్కడికి. నిన్ననే ఈవినింగ్ రావడం జరిగింది. ఇవాళ ఉంటున్నాయి, రేపుగా కూడా ఉంటున్నాయి ఈ ఈవెంట్ని ముఖ్యంగా మన ఖమ్మం జిల్లా స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ వచ్చేసి మన తమ్ముడు సైదులు దీన్ని ఈవెంట్గా ఆయన ఇంట్రెస్ట్గా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ టైం మనకి స్టేట్కి రావటం ఇది చాలా శుభ పరిణామం అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు కరాటే మన ఖమ్మం డిస్ట్రిక్ట్లో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి 10 జిల్లాల నుండి సుమారుగా 240 మంది దాకా విద్యార్థులు రావడం జరిగింది. ఇక్కడ అరేంజ్మెంట్ మొత్తం కూడా చాలా బాగున్నాయి. ఈ టోర్నమెంట్కి అధ్యక్షులు మన హెచ్ఎఫ్ సెక్రటరీ మోసే కలీం సార్ గారు, అలాగే ఆర్గనైజ్ సెక్రటరీ అయినటువంటి అసోసియేషన్ నుంచి సైదుల్ గారికి మా హెచ్ఎఫ్ తరఫున ప్రత్యేకత తెలియజేస్తున్నాము. చాలా చక్కని అరేంజ్మెంట్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ ఒకటిగా యూనిట్గా ఉండి ఈ హెచ్ఎఫ్ దాన్ని చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరుగుతుంది. హెచ్జిఎఫ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కరాటే టోర్నమెంట్ ఖమ్మం జిల్లాలో నిర్వహించబడినది. దీనికి సుమారు 160 మంది క్రీడాకారులు వచ్చారు. వారితో పాటు కోచ్లు 50-60 మంది వచ్చారు. మరి ఖమ్మం జిల్లా టెక్నికల్ ఆఫీసర్స్ 30-40 మంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు చెప్తున్నాం.
పిల్లలందరికీ మంచి పేరు రావాలి. నెక్స్ట్ జరిగే మన ఇండోర్లో నేషనల్ జరుగుతుంది డిసెంబర్ 27 నుంచి జనవరి 2 వరకు జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన పిల్లలు అడిగిపోతారు.